ఒకప్పుడు రక్తబీజుడు అనే భయంకర రాక్షసుడు ఉండేవాడు. అతని వరం ఏమిటంటే అతని శరీరంలోని ఒక్క రక్తపు చుక్క నేలపై పడితే ఆ చుక్క నుంచే ఇంకో రక్తబీజుడు పుడతాడు. శివుడు యుద్ధం చేస్తున్నాడు. కత్తితో కోశాడు, త్రిశూలంతో గాయపరిచాడు. కాని ప్రతి గాయం నుంచి వేల రాక్షసులు పుట్టి శివుడిని చుట్టుముట్టారు. అప్పుడు పార్వతీ ఇది చూసింది. నా స్వామిని ఈ రాక్షసులు తాకకూడదు. ఆమె కళ్లలో అగ్నిమండింది. ఆమె శరీరం కంపించింది. అప్పుడే ఆమె కాళీదేవిగా మారింది. నల్లని రూపం, జ్వాలలలాంటి కళ్ళు, విడువని నాలుక. ఆమె రక్తబీజుని మీదికి దూకింది. రాక్షసుడిని చీల్చుతూ అతని రక్తాన్ని నేలపై పడకముందే ఆమె నాలుకతో తాగేసింది. రాక్షసులు ఇక పుట్టలేదు. రక్తబీజుడు శూన్యమయ్యాడు. కాళీదేవి ఇంకా ఆగలేదు. ఆమె కోపం ఆకాశాన్ని చీల్చింది. ఆమె నృత్యం లోకాన్ని కదిలించింది. లోకం కంపించసాగింది. అప్పుడే శివుడు తన భార్యను శాంతింపజేయడానికి ఆమె ముందు పడుకున్నాడు. కాళీ తన పాదం శివుడిపై పడగానే తన కోపాన్ని తగ్గించింది. ఆమె మళ్లీ పార్వతీదేవిగా మారింది. శివుని భక్తులు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.